పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాము. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఇచ్చి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. చదువమ్మా. పాపసహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనో పుట్టనేరడు. పరిశుద్ధులపై మా తండ్రి అనేక వందనములు. తగిన సమయము మాకు యోచింపజేసిన విధానమును బట్టి ఉన్న సమయములో వాక్యమును ధ్యానించుట గల సంపూర్తిని మీరు మాకు దయచేసి జ్ఞానముతోనూ ఆత్మతోనూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని కొనసాగించుటకు గల ధైర్యమును, బలమును, సమయమును, ఉపయోగకరమైన జ్ఞానము మీరు మాకు అనుగ్రహింపజేసి సమయం బట్టి ఎవరు విసుపడక ఆత్మ ధన్యతతో వైపు అడుగులు వేయినట్లు మీ సహాయం దయచేయమని క్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియమిత్రులారా, దేవనామమున క్రీస్తు ప్రభుని సంపూర్ణ ఆశీర్వాదము ఈ దినము దేవ దేవుని యొద్దకు చేరి వచ్చిన మనకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో పరిశుద్ధ వాహనంలోనికి వచ్చిన వాడు ఎవరైనను ఎంతటి వారైనను ఈ పరిశుద్ధ అంశాన్ని గురించి నేర్చుకోవాలని దైవజనులు ఫాదర్ దేవదాస్ బయలుపరిచారు. యోబు ఈ లోకానికి మనస్సుకు తోచినట్లు కాకుండా పడ్డ శ్రమలో నుండి పుట్టిన ఒక ప్రశ్నే ఈ 14వ అధ్యాయం 4వ వచనములోని మాట. అతను అంటూ ఉన్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు అని సెలవిస్తూ ఉన్నాడు. పాప సహితుడంటే ఎవరు, పాపరహితుడంటే ఎవరు? ఈ దినమున మన అంశము సహితుడు, రహితుడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి భక్తుడైన యోబు అదే అధ్యాయం 10వ వచనంలో రాస్తున్నారు, అయితే నరులు మరణమైన కదలలేక పడియుందురు, నరుల ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోదురు. చాలండి. దేవుని యొక్క ప్రియపెట్టులారా, సహితుడు అనగా సహించువాడు, రహితుడు అనగా దానిని తీసివేయువాడు, తొలగించి వేయువాడు. ఇక పాపాన్ని సహించినది ఎవరు, పాపాన్ని తొలగించింది ఎవరు? భక్తుడైన మోషే ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మాట రాస్తున్నాను, మన్ను నుండి తీయబడితివి కనుక నీవు మన్నైపోదు అని దేవుడు పలుకుతున్నాడు. ఇక భక్తుడైన యోబు 10వ వచనంలో కూడా, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారిట్లు ఏమైపోదురండి, వారు ఏమైపోదు. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆదాము జీవితము మన్నుకు అప్పగింపబడడంతో సమాప్తమా. నా మాట అర్థమవుతుందా మీకు? ఆదాము దేవుని చేతుల మీదుగా మన్ను నుండి తీయబడి, సృజింపబడి, బ్రతికింపబడి ఆత్మ పొందుకున్నవాడయ్యండి. ఏదేలో సృష్టిలో ఆమె నుండి అవమును ఏర్పరుచుకుని వారు ఆ ఫలమును తినుట ద్వారా శపింపబడి కొంతకాలము బ్రతికి మన్నుకు అప్పగింపబడడంతో ఆదాము జీవితం అయిపోయిందా? చెప్పాలి. వారు ఏమైపోదురు అడుగుతున్నారు. విశ్వాసులుగా మనము దైవ సన్నిధిలో మనము పాల్గొనవలసినది.
శిరముగా పాలించునేవాడు శిలువ బాధ యేసు క్రీస్తే. చాలు. వినిడి లేని మహిమ సేనలు ధైర్యుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవడు సిల్వబట. అనగా ఆదాము చనిపోవటం మన్నుకు అప్పగించుకున్న విధానం కరెక్టే, కానీ ఆదాము చేసిన దోషం ఏమిటి అనగా తన పాప సహితాన్ని వారసత్వంగా కూడా ఇచ్చేశాడు. అర్థమవుతుందా అండి? ఈ రోజు ప్రతి మనుషుని జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలా, లేకపోతే జన్మతః జీవమునకు ఏముండదు, అర్థము ఉండదు. తండ్రి చనిపోతూ కుమారుడికి తన బాధ్యతను, లేక కుటుంబ బాధ్యతను, లేక వ్యాపార బాధ్యతను, లేక కొన్ని ఉద్యోగ బాధ్యతను అప్పచెప్పినట్లు ఆదాము కూడా తన తరానికి ఏమప్పచెప్పాడు అంటే పాప బాధ్యతను అప్పచెప్పాడంట. ఆ మాట అర్థమవుతుందండి? పాపము యొక్క బాధ్యతను అప్పచెప్పాడంట. ఆదాము మన్నైపోయాడు, కానీ ఆ పాప భారాన్ని ఎవరు మోయవలసి వచ్చింది? అతని సంతానం. ఆ సంతానము తర్వాత అబ్రహాము సంతానం, ఆ తర్వాత ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, యోసేపు సంతానం, క్రీస్తు వరకు ఇది కొనసాగలేదా? భక్తుడు అడుగుతాడు, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అనగా పాప సహితుడైన ఆదాములో నుండి కయ్యూను అనే పాపరహితుడు పుట్టాడా? పుట్టలేదు. పుట్టాడండి? పాపాన్ని తీసేసి కొడుకును పుట్టించాడా దేవుడు? పుట్టించలేదు. వాడు హేతులైనా పుట్టించాడంటే అతనిని పుట్టించలేదు. ఇక్కడ యోగుగా అడుగుతున్నారు, ఆలాపన ఎవడును పుట్టనేరడు అని తెలియజేస్తున్నాడు. ఇలా మానవుని బట్టి ఒక మానవునికి మరొక మానవునికి జరిగినటువంటి జీవిత బాంధవ్యంలో పుట్టే ప్రతి ఒక్కరూ పాపులే అవుతారు, కానీ పాపరహితులు కాదు. అటువంటి వారి యొక్క పుట్టుక జరగాలి అంటే ఏం కావాలంట? కాలము పరిపూర్ణం అవ్వాలి. ఏమవ్వాలండి? గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏ కాలంలో పరిపూర్ణం అవ్వాలి? ఏ కాలంలో దేవుడు పరిపూర్ణం కావాలని ఆశపడుతున్నాడు తన కుమారుని పంపడానికి? చెప్పండి, భక్తుల కాలమా, లేక వాక్యము యొక్క స్వార్థ కాలమా, లేక సమూహం కలిగిన మనం విశ్వాసుల కాలమా, తండ్రి కాలమా, కుమారుని కాలమా, పరిశుద్ధాత్ముని కాలమా, ప్రార్థన కాలమా, భక్తుల కాలమా? ఏ కాలం పరిపూర్ణమైతే కుమారుడు రావాలి లోకానికి? ఏ కాలం మీరు చెప్తారా? చెప్పండి. పాపుల కాలము ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. ఎందుకు వచ్చారంట? నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూచినప్పుడు గనుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి దేవదేవుడు పరిశుద్ధుడైనటువంటి యోగు గారి ద్వారా రాయిస్తున్నటువంటి మాట మరో ఒకసారి చదవండమ్మా. అయితే నరులు మరణమైన కదలలేక పోయిందురు పడియుందురు విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? చెప్పండి, వారు ఏమైపోదురు? అయిపోతారా? తటాక జలములు ఎట్లు ఇంకుపోవలో, నది నీరు ఎట్లు ఎండి పారి హరించిపోవలో, అలాగునని నరులు వండుకొని తిరిగి లేవరు. రోగిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకున్నట్లయితే పౌలు భక్తుడు చదువు, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా ఇట్లు ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించను, అలాగని మనుషులందరూ పాపము చేసినందున మరణము. చాలండి. దేవుని ప్రియలారా, అనగా
మనుషునిలో నుండి పాపము, పాపములో నుండి మరణము. అంటే దేవుని వాక్యాలను చూస్తే నిండు గర్భవతి అయి ఉన్నటువంటి అవ్వమ్మ గారు కడుపులో ఏది మోసిందంత పాపాన్ని మోసింది. తప్పుకనుకోకండి అమ్మా, నిజం. ఎందుకు ప్రాబ్లం అంటారు? పాపము గర్భము ధరించి అది పరిపక్వత చెంది ఎలా అయిందట? మరణముగా మారిందట. ఆమె వారసత్వాన్ని తయారు చేసింది. ఆమె గర్భములో పాప వారసత్వాన్ని తయారు చేసింది. ఆ వారసత్వము పెరిగి పెంచబడి పోషింపబడి మరణమాయను. దానిని అదుపు చేయగలవారు, ఈ మరణ దశలో ఆపగలవారు ఎవరు? దేని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఈ పాప సహితులకు కొన్ని స్వభావాలు ఉంటాయి. లేఖనంలో చూసినప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించువాడు. ఈ లోకంలోనికి ఆజ్ఞ అతిక్రమణే తొలి పాపంగా మారిపోయింది. అది అంత పెద్ద పాపం అయ్యారు అంటే ఒక చిన్న కథ. మన పిల్లలకు ఒక 10 రూపాయలు ఇచ్చి, నాన్న ఒక కాఫీ పొడి ప్యాకెట్ తీసుకురా అబ్బాయి అంటే, ఆ 10 రూపాయలతో వాడు ఒక 2 రూపాయలు అయిందనుకుందాం, అది తీసుకుని వచ్చి మిగిలిన 8 రూపాయల చిల్లర మీకు అప్పగిస్తే మన కుమారుడి మీద మనకు నమ్మకం ఉండమా ఉండదా? చెప్పండి అమ్మా. మీ పిల్లలు కాదు ఫోన్లు చెప్పరా మీరు? ఉంటుంది. 2 రూపాయల కాఫీ పొడి ప్యాకెట్ కోసం 8 రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వకుండా, డాడీ నాకు 10 రూపాయలు ఇచ్చాడంటే 8 రూపాయలు నన్ను కొనుక్కోమన్నట్లే వాడు భావించుకుని, అంటే చెప్పకపోయినా వాడు భావించుకుని ఆ 8 రూపాయలు జోబులో వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏంటంట? మరలా వాడికి కాఫీ పొడికి ఇవ్వాల్సిన 2 రూపాయలు ఇస్తాను కానీ 8 రూపాయలు ఇస్తావా, 10 రూపాయలు ఇస్తావా? ఇవ్వము. దేవుడి ప్రియమైన ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతి అదే. దేవుడు ఈ ఈవులన్నిటినీ అనుభవించుటకు నేను మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. ఆ ఒక్క సంగతిని మాత్రం, అనగా ఆ ఒక్క పనులు మాత్రము తినుటకు మీకు అధికారాన్ని ఇవ్వడం లేదని ప్రభువు చెప్పినప్పుడు అంతటినీ విడిచిపెట్టి వారి కళ్ళు దేని మీద పడ్డాయంట? ఆ చెట్టు మీదే పడ్డాయి. దైవజనుడు ఎవరు గారు ఏమని చెప్పారు అంటే, ఏ దేవుడు జీవవృక్షము యొక్క స్థానము ఎక్కడున్నదో లేదో తెలియదు, కానీ మంచి చెడ్డలనిచ్చు ఫలములు గల వృక్షము మాత్రము ఆ తోట, ఏదేలో తోట మధ్యలో ఈ వృక్షం అన్నది. అదే మధ్యలో జీవము కలిగిన వృక్ష ఫలములు ఉన్నాయి, మంచి చెడ్డల వృక్ష ఫలం కూడా ఉంది. 2 ఏదేనికి ఎక్కడ ఉన్నాయి? మధ్యలోనే ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 2 చెట్లలో వీరి కంటికి కనబడింది ఏంటి? కంటికి కనబడినది ఏంటి? చెప్పండి. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు. ఒక కళ్ళతో చూడగలము, కానీ ఒక కన్నులోంచి మనకి ఏముండదు? క్లారిటీ ఉండదు. 2 కళ్ళతో చూస్తేనే ఏముంటుందంట? విజువల్ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇచ్చినది 2 కళ్ళను చూపు ఒకటే, ముక్కులకు 2 రంధ్రములను శ్వాస ఒకటే, 2 పెదవులను మాట ఒకటే, 2 చేతులను పని కొరకే, 2 పాదములను నడక కొరకే అన్నట్లు దేవుడు 2 వృక్షములిచ్చినను పొందుకొనవలసినది ఏమైనది? జీవమే అయ్యున్న సంగతిని ప్రభువు బోధించారు. కానీ వారు ఎంచుకున్నది ఏం చెప్పండి? ఈ కళ్ళు మంచి చూపిస్తాయి, చెడు చూపిస్తాయి, నువ్వేం చూస్తావో అన్న దాన్ని బట్టి. అలాగే దేవుడు జీవాన్ని ఎదురుగానే పెట్టాడు, మరణాన్ని ఎదురుగానే పెట్టాడు. వారు ఏం చూశారట? మరణాన్ని చూశారు. దేవుడు చూపిన జీవాన్ని విడిచిపెట్టారు కనుక అది ఆజ్ఞ అతిక్రమం. అదేమైనదండి? ఆజ్ఞ అతిక్రమం. చెప్పిన మాటలను భక్తులైన సత్యానందమయ్య గారు ఒక బుర్రకథను సూచిస్తూ ఒక పాట పాడారన్నమాట. మన్నన చేయుము కరిగరించుము తండ్రి ఏంటట? మన్నన చేయుము కనికరించుము తండ్రి లోకనాథ అంటున్నారంటే
చెప్పుడు మాటలు వినుట చేత వాళ్ళకి ఏం కలిగిందంట? చెరుపు కలిగింది. అయ్యో పాడారు, చెప్పుడు మాటలు వినుట చేతనే చెరుపు కలిగే మాకు వినరా కూడా విశ్వజాతి చరిత. దేవుడు చెప్పిన ప్రకారం చూడని కళ్ళు, దేవుడు చూపించినవన్నీ చూడని కళ్ళు, ఎప్పుడైతే లోకము చేత శాపము కొట్టుకోలేదు అప్పుడు ఆ కళ్ళక లోకము ఆ చెట్లను ఆ స్థితిని విడిచి దేవుడు వైపు చూస్తుంది. చెప్పుడు మాటలు వినుట చేతనే చేతు కలిగిన మాకు అంటున్నారు. ఈ కాలం ఏ కాలం అంటే చేతు కాలం. ఈ మాటలు ఈ కాలంలో చెప్పేవారు ఉంటారు, వినేవారుగా ఉండకూడదు. నిన్ను ఎంచి ముందుకు వెళ్ళిన పాపము తోసేవాళ్ళు ఉంటారు. నువ్వు మాట అడుగు మార్చకూడదు. అటువంటి వాళ్ళు అబ్బమ్మనే సాతాను ఎందుకు ఎంచుకున్నాడు చెప్పనా? స్త్రీయే బలహీనతకు కారణం, స్త్రీయే బలమునకు కారణం అన్నారు. ఇక ఎందుకు చెప్పనా? అబమ్మగారు ఆదాము యొక్క అంశ. అబమ్మగారు ఏంటండి? ఆదాము యొక్క అంశ. ఆదాము దేవుని యొక్క అంశ. ఆ మాట అర్థమైందండి? ఆదాము దేవుని రూపమునందు పోలిక చేయబడ్డాడు. అబ్బమ్మ ఆదాము రూపమున పోలిక చేయబడ్డారు. దేవుని వాక్యాలను బట్టి చూసినట్లయితే ఆదాముతో మాట్లాడాలి అంటే దేవునితో మాట్లాడాలంటే సాతాను మాట్లాడడానికి ఏముంది? అధికారం లేదు. సృష్టిపై అధికారం సాతాను కన్నా ముందు ఎవరికి ఇచ్చారు? దేవుడు నరునికి అధికారం ఇచ్చేశారు. ఇక్కడ ఇంకొక మాట చెప్పమంటా మీకు. సాతాను వీరిని పాపములో పడేయడానికి వచ్చింది కారణం ఏమిటంటే భూమి మీద ప్రాణు ప్రతి జీవిని ప్రతి సృష్టిలో ఉన్న జంతువును నువ్వేమైనా తండ్రివై ఉన్నావు. అందువలన నువ్వు ఈ సృష్టికి తండ్రివి, రాజుని ప్రవేశించినట్ట ఆత్మకు అధికారం అప్పుడు చెల్లిపోయారు. నిజానికి ఈ హలోక సంబంధి అయిన సామాన్య అధికారి మరి నరుడు కొట్టగానే అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఆదాము చేతిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవాలని అధికారమే పోయి, ఆశీర్వాదమే పోయి, అంతస్తు పోయి, అన్ని పోయి సాతాను ఏమైపోయాడంట? కోపము గలవాడే హీనుడైపోయాడంట. నాకున్నది కూడా లాగేసుకున్నారు ఈ మనుషులని. దీనికి కారణమైన మానవుడిని నేను ఎలాగా మార్చాలని ప్రవేశించుటకు ఆదాము కొరకు వెళ్ళినప్పుడట ఆదాము సృష్టి అధికారాన్ని సమోచితముగా నడిపిస్తున్నప్పుడు అతనిలో దైవత్వాన్ని చూసిన సాతాను నోరు మెదపలేకపోయాడంట. కానీ గృహములో మాత్రం అనగా ఏదేను వనముల అవ్వం ఏం చేస్తుంది? దిగాలుగా కూర్చొని ఉందాను పాపం. అంతే కదండి. భార్యలైన వారు భర్తలు లేకపోయినా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? టీవీ చూస్తారు. టైం అయిపోయింది, సీరియల్ టైము లేక షో టైం అయిపోయింది అనుకోండి. ఆ కాలక్షేపం తర్వాత వంట తర్వాత విసుగొస్తే నిద్ర, అది కూడా అయిపోయింది అనుకోండి. ఏం చేస్తారు? ఇటు పక్కలతో ముసుగులు పెడతారు. అంటే వారికి గల ఒక సమయాన్ని ఈ లోకంలో ఏర్పాటు లేకపోవడం వల్ల అమ్మమ్మ గారికి ఏం కలిగిందంట? విసుగు కలిగిందంట. అందుకే విసుగు కలిగిన ఆదాము యొక్క సతీమణి అయిన అమ్మమ్మకు సాతాను ఏం కల్పించిందంట? మాటలు కల్పించుకుందంట. మాటలు కల్పించి ఆమెను చెప్పుడు మాటలు వినేవాడిగా మార్చేసింది. గతంలో మీకు ఒక మాట చెప్పా, స్త్రీలు అలంకార ప్రియులు. ఈ సర్పము అందరికన్నా చాలా వివేకమైనది కాబట్టి ఆమె మెడలో హారముగా మారింది, చేతికి గాజులుగా మారింది, తలకు కిరీటంగా మారింది. ఇన్ని చిత్రాలు ఆ సర్పము చేసి చూపించేసరికి ఏ ఆడవాళ్ళు మైమర్చిపోకుండా ఉంటారు? అవ్వము కూడా మైమర్చిపోయింది. సాతాను సర్పమునకు గేలం వేశాడు, సర్పము అవ్వమ్మ గేలం వేసింది. అంటే ఈమె ఆదామునకు గేలం వేసింది. దేవుడికి వీరందరూ ఏమైపోయారంట? హీనులుగా కనబడిపోయారు, తక్కువ చేయబడ్డారు, పాపంలో పడిపోయారు. అంటే ఎవరికి వారు ఎవరి జీవితాలు. ఈ రోజు మాటలు కలుపుకున్న వాడు గొడవ పెట్టుకోలేదని ఎక్కడ చెప్పగలం? ఆ రీతిగానే ఆదాము ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఈ పాపాన్ని ఇచ్చిందని అవ్వం మీద పెట్టేశాడు. ఇదిగో ఈ సర్పమే నాకు చెప్పుడు మాట చెప్పిందని సర్పం మీద ఇలా ఒకరి మీద ఒకరు పెట్టుకుని అందరికీ పాప ప్రవేశం జరిగింది. అప్పుడు అంటున్నారు అన్నమాట, బాంధవ కరుణాభరణ ఆలించుము దేవా వినరా విశ్వజాతి చరిత.
రోజు సర్పం వచ్చేది. మరి రోజు చల్లటి పూట దేవుడు వచ్చేవాడుగా, వచ్చేవాడు లేదా? ప్రతి దినము సాయంకాల సమయమున చల్లటి పూట యెహోవా దేవుడు ఏదేనుకు వచ్చి ఎండ దేవుడే, దూతలు కాదు, పరిశుద్ధులు కాదు, పెద్దలు కాదు, ఎవ్వరు కాదు, దేవుడే స్వయముగా ఆ పాపముల యుద్ధకు వచ్చి ముచ్చటించేవాడు. అగలేమో సర్పం ముచ్చటించేది. కానీ ఎవరి మాటలు రుచిగా ఉన్నాయా అంటే వీరి మాటలే. దేవుడు మంచి చెప్తాడు, సర్పము సోది చెప్పుద్ది అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసా, సోది చెప్తామండి, సోది అంటారా? ఆ మాటలోనే సోది ఉంది. మరి మాకే నీతులు చెప్తారు వాళ్ళు. అలా ఇది సోది చెప్పింది, అవం పడిపోయింది గొప్ప. ఆ ద్వారా పాపము అనే స్థితి తన రక్తంలోకి చేరిపోయింది, తన గర్భంలోనికి చేరిపోయింది. అందుకే దేవుడు వేదనతో పిల్లలకు అంటావంటే పాపం నీకు ఏమిస్తుంది? వేదననే ఇస్తుంది తప్ప ఆనందాన్ని ఇస్తుందా? ఆ పాపమును పొందుకున్నావు కాబట్టి ఆ వేదన నీ గర్భము మీదకు కూడా వచ్చి పడుతూ ఉండదని ప్రభు వారు తెలియజేశారు. ఇక ప్రశ్న ఏంటంటే, ఈ పాప సహితునికి పాప రహితుడైన ప్రభువారి ద్వారా రక్షణ కలదా అని దేవుని వాక్కులు సెలవిస్తూ ఉన్నది. ఒక వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24:9. మూర్ఖుని యోచన పాపము, అపహాస్యకులు నరులకు హేయులు. దేవుని ప్రియబిడ్డలారా, మూర్ఖులు ఏమిటంట? యోచన అనగా దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే, దేవుని వాక్యములో మూర్ఖుడు అని చెప్పబడిన వాడు అక్కడే ఫరో మహారాజు. అతని మూర్ఖత్వము ఎంత ఘోరమో అంటే దేవుడైనను లెక్క చేయనంత మూర్ఖుడు. దేవుని ఎదుట దేవునినే భ్రమపరిచేంత మూర్ఖుడు. ఎలాగా? సరే మోషే, నీ దేవుని కార్యాలను నడుపుకోలేకపోతాం, ఆ సామ్రాజ్యం నిశ్చనం అయిపోయేలా ఉంది, నాశనం అయిపోయేలా ఉంది, ఇదిగో తీసుకుని వెళ్ళిపోని ఇశ్రాయేలు ప్రజలను తోడుకుని వెళ్ళిపో అని చెప్పి గేటు దాటించి ఏం చేశాడంట? సైన్యముతో దాడి చేయడానికి సిద్ధపడిపోయాడు. అంటే దేవుని మాటలకు ఆమోదమిస్తూనే వ్యతిరేక సంగతులను పన్నాగాలను కన్న మూర్ఖుడు ఎవరంట? మూర్ఖుని యోచన ఏమైనది? పాపమైనది. ఆ తర్వాతి కాలంలో ఆ మూర్ఖుని యోచన ఎవరికి వచ్చిపడిందంటే ఇశ్రాయేలు వచ్చిపడింది. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఎవరితోనైనా 3 నెలలు సహవాసం చేస్తే వాడు వీళ్ళు అంటారుగా, వీళ్ళు ఒకరోజు 400 సంవత్సరాలు సహవాసం చేశారు. మరి వీళ్ళు కాకుండా అమలారా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి వారిని మాటలు మాత్రమే నమ్మేవారు, వారిని మాటలు మాత్రం ముందుకు వెళ్ళేవారు. ఆహారం పెడితే తినేవారు, ఆహారం పెట్టకూడదు మానేసేవారు, మొత్తం అంటే మొక్కేవారు, తొక్కితే తొక్కించుకునేవారు. ఉన్నారా వాళ్ళ జీవితం? వారు ఎంత స్థానంలో ప్రబలిపోయినా వారిలోకి ఎవరు తత్వాలు వచ్చిపడ్డాయి? ఐగుప్తు తత్వం వచ్చి పడింది. కాబట్టి ఒక పక్క సన్నిధి జరుగుతుంటే సినాయి మీద కిందలు చేస్తున్నారు, బంగారపు దూడకు పూజలు నిర్వహిస్తున్నారు. అనగా ఐగుప్తు శిల్పకారుల దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే నైపుణ్యం. ఐగుప్తు శిల్పకారుల దగ్గర నేర్చుకున్నది ఏమిటంటే విగ్రహారాధన, లోక కారణం, దేవుణ్ణి ఎదిరించిన లోకం. దేవుని విషయంలో 2-3 సార్లు ఎదిరించాడు, కానీ కానాలో చేరేవారు వినేమంటున్నారు, నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడే అన్నారు తప్ప మన దేవుడు మనకి ఎందుకు ఇవ్వటం లేదు, మన దేవుడు మనకి ఈ కష్టం ఎందుకు పెట్టాడు, మన దేవుడు మన సముద్రం ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి అన్నారా? నువ్వు నీ దేవుడు కలిసి మమ్మల్ని చంపేస్తారా? నువ్వు నీ దేవుడు కలిసి మాకు పెడతారా? అదే విధంగా అనేది ఎలాగైతే నీ దేవుడు మోషేను నిందించాడు, మీరు కూడా ఎలా మాట్లాడారట? చెప్పండి, ఎలా మాట్లాడారో? మూర్ఖుల వల్ల మాట్లాడారు. అందువలన మూర్ఖుల యోచన ఏమై ఉన్నది? ఆ పాపము పరిపక్వత వారికి ఏమి ఇచ్చింది చెప్పండి? కనానీయులకు మరణాన్నిచ్చింది. 23 చూసినట్లయితే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, యెహోవా దృష్టికి పాపము చేసిన వారు గనుక, చదవండమ్మా, సంఖ్యాకాండం 32:23, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును
పట్టుకొను అని తెలుసుకోండి. ఇక మూడవది చూసినట్లయితే ప్రియలారా, వీరి పాపమే వీరు పట్టుకుంది. నీతిమంతులుగా వెళ్ళిన యెహోషువ కాలేబులు కావాలైనా సరే పాపము ఆగిందా అంటే అక్కడ కూడా ఆగల. అది ఆగక ఎరుకో పట్టణం మీద చేసినటువంటి, ఎరుకో గోడల మీద జరిగినటువంటి దాడిలో కనీసం గోడలను చెయ్యి పెట్టి అప్పుడు ముట్టుకోలేదు, కానీ ఆ గోడల పిండిగా చేసి పడేశారు. ఆ పట్టణంలో నుండి ఏ వస్తువును మీరు తీసుకురావడానికి మీరు లేదు అని ప్రభు చెప్పినప్పుడు ఆకాను ఏమి చేశాడంట, కావలసిన చొక్కా కూడా తెచ్చుకున్నారు అన్నమాట. మరీ దేవుడి చొక్కాలో ప్యాంట్లో పడుకోవట్లేదు అన్నట్టు వాళ్ళ దగ్గర నుండి బాగుంది ఈ రంగుల చొక్కా అయినా తెచ్చుకుని ఏం చేస్తున్నాడు, బుధం మీద చేసుకుని తిరిగాడు. అది దేవుడికి ఏమని చెప్పండి, యెహోవా దృష్టికి పాపము చేసిన వానరులు కనుక మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది, పట్టుకొను అని తెలుసుకోండి. ఆ కాలం చేసిన పాపము అతన్ని పట్టించిందా పట్టించలేదా చెప్పండి. తర్వాత ఇరుకో నుండి హాయి అన్న చిన్న పట్టణం, ఇరుకో పట్టణం ఈ చర్చ ఉందనుకోండి, హాయి పట్టణం పులిపేట అన్నమాట. అంత పెద్ద ఎరుకోను హస్తగతం చేసుకున్న ఇశ్రాయేలీలు ఎంత పులిపేట అంత ప్రాంతంలో హాయి మీద వెళ్ళినప్పుడు వేల మంది సైన్యము చేతులు లక్షలాది మంది సైన్యం ఏమయ్యారు, నశించిపోయారు. అప్పుడు యెహోషువ ప్రభువు ఎదుట కన్నులు ఎత్తి చూసి, నాయన నీవు చెప్పగా ఈ కార్యము చేసింది మేము, మరి మాకి పాప ఫలితం ఏమిటి ప్రభు అంటారు, నువ్వు పాప సహితులు వెంటబెట్టుకున్నావు అనగానే అప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి, ఆకాను వరసగా నిలబెట్టి ఎవరి పాపం చేశారని చెప్పగానే ఆకాను దొరికిపోయి, అనగా యెహోవా దృష్టికి అది ఏమన్నది చెప్పండి, పాపము చేసిన వారుగా కనబడ్డారు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకుందును అని. ఆకాను చేసిన పాపం అతను ఏం చేసింది, పట్టుకుంది. అందరి కళ్ళకు దొరికిపోయాడు. ఆకాను పాపి అని మొదలొచ్చింది. ఇది మూడవ సంధి. నాలుగవ చూసినట్లయితే లేఖ భాగంలో 2వ అధ్యాయం 5వ అధ్యాయం 27వ వచనం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అని చెప్పగా వాడు మనుషులు చాలండి. మూడవది పాప ఏమిస్తుందంటే రోగాలు ఇస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం. అప్పర్